ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఓటు ఎందుకు వేయాలి? ఓటు ప్రాధాన్యతపై ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా వాళ్ళు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు మీరందరూ ఓటు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే ఆ రోజు హాలిడేగా భావించి కొంతమంది ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి అదే హాలిడేగా భావించకుండా ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. బాధ్యతని నిర్వహించండి, మర్చిపోకండి, తప్పకుండా ఓటేయండి. రండి, మనందరం మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ప్రజలందరూ కూడా మీ చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటి ఈ ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఓటు హక్కుని వినియోగించుకోవటం ప్రతి పౌరుడిగా మన బాధ్యత. ఓటు హక్కు 5 ఏళ్లకు ఒకసారే వస్తుంది. నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేటువంటిది 1-2 సార్లు ఆలోచించుకొని మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, దేశం యొక్క ప్రగతి కోసం ఆలోచించి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారని అన్ని పోలింగ్ స్టేషన్స్లో ప్రతి ఒక్కరూ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆనాడు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి ఓటు వేయాలి.